మాతి వెంకటేశ్వరరావు గారు, జనసేన పార్టీ అధినేత, అది మీ పార్టీ అధినేత, జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని దేశవ్యాప్తంగా ఈవెన్ జాతీయ స్థాయిలో కూడా కొన్ని కథనాలు వచ్చాయి. మీడియా సంస్థలు ఆయన 10 సంవత్సరాల యొక్క రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ ఈ 11 సంవత్సరాల్లో ఆయన యొక్క రాజకీయ పందా ఎక్కడెక్కడ ఏ రకంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తుంది అనేది కొంత విమర్శనాత్మకంగానే వచ్చింది. అలాగే ఆయన ఆహార్యం కూడా ఈవెన్ ఆవిర్భావ సభ వరకు చూసాము. ఆఫ్కోర్స్ అది ఆయన ఇష్టం కాదంట. కానీ ఒక పార్టీ అధినేతగా ఆవిర్భావ సభలో మాట్లాడినట్టుగా లేదు. ఒక బీజేపీ కూటమిలో ఉన్నంత మాత్రాన బీజేపీ యొక్క వర్షన్ని మొత్తం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ ఒక మెసెంజర్ లాగా ఆయన మాట్లాడిన తీరు అన్నట్లుగా కొన్ని విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్గా తంతి అనే ఒక తమిళ్ మీడియా సంస్థకు ఇచ్చినటువంటి 1-to-1 ఇంటర్వ్యూలో ఆయన కొంత డిఫరెంట్గా, అంటే స్టాండ్ అని నేను చెప్పను, ఈ మూడో భాషని ఏ భాషనైనా కానీ బలవంతంగా రుద్దటాన్ని నేను వ్యతిరేకిస్తాను అని చెప్పడం కానీ, అలాగే పార్లమెంట్ స్థానాలు మన రాష్ట్రానికి కానీ లేకపోతే ఈ దక్షిణాది రాష్ట్రాలకి ఈ పార్లమెంటరీ స్థానాల పునర్వ్యవస్థీకరణలో నష్టం జరిగినా కూడా దాన్ని నేను ఒప్పుకోనని చెప్పేసి ఆయన అంటాను. ఎలా చూడాలి? ఆయన ఏమన్నా దీంట్లో కొద్దిగా మెత్తబడ్డారనుకోవాలా, లేదంటే కనుక పునరాలోచించారని అనుకోవాలా? సురేష్ గారు, ఇప్పుడు భారతదేశం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి దేశం, మిగతా దేశాలకు కాదు. భారత రాజ్యాంగాన్ని గుర్తించినటువంటి భాషలే 370 చిల్లరుంటే గుర్తించినటువంటి భాషలు 1600 పైన ఉన్నాయి. ఇది భారతదేశంలో. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మనం చూసుకున్నట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులు భిన్నత్వం. కాశ్మీర్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇటు కన్యాకుమారిలో ఉన్నటువంటి పరిస్థితులు, మధ్యలో ఇంజి పర్వతాల మధ్యన ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆహారంలో కానీ వేషభాషల్లో కానీ మాట్లాడే విధానంలో కానీ యాక్సెంట్లో కానీ, భాషలో కూడా మళ్ళీ యాక్సెంట్లో కానీ లిపిలో కానీ అన్నీ కూడా భిన్నత్వం ఉన్నటువంటి, అలాంటి భిన్నత్వంలో ఏకత్వం సాధించినటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. భారత రాజ్యాంగం దానికి చక్కటి పీట ముడి వేసినటువంటి పరిస్థితి. ఇక్కడ భాష అనేది ఒక వ్యక్తి తన భావాన్ని వ్యక్తీకరించడానికి భాష ముఖ్యం. అలాంటి పరిస్థితుల్లో మనకి చిలకమర్తి నరసింహం గారు అంటుంది, స్వభాషలో విద్యాబోధన అనేది తల్లిపాలు లాంటిది, పరభాషలో విద్యాబోధన అనేది పోతపాలు లాంటిదని మన భావాన్ని ఖచ్చితంగా నిక్కచ్చిగా ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని వ్యక్తీకరించడానికి మన మాతృభాష అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇవాళ దేశంలో మన ఉత్తరాదిలో హిందీ, యాక్చువల్గా ఏంటంటే మన దేవభాష సాంస్క్రిట్. ఈ సాంస్క్రిట్ అప్పట్లో కొన్ని చట్టాల్లో బంధింపబడి ఉండటం మూలంగా ఆ భాష నుంచి అనేక భాషలు ఉత్పన్నం కావటం, మనం తెలుగువారు అవటం, పక్కన మద్రాసీల్ని తమిళ్ అవటం, కేరళ వాళ్ళు మలయాళం మాట్లాడటం, ఇట్లా రకరకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం మాతృభాషను ఖచ్చితంగా కూడా ప్రేమించాలి, మాతృభాషలోనే అన్ని కార్యకలాపాలు జరగాలి. ఎట్ ది సేమ్ టైం ఇవాళ భారతదేశం మొత్తం కూడా నార్త్రన్లో కానీ పార్లమెంటు ఉన్నటువంటి ఢిల్లీలో కానీ హిందీ అనేది భాష అనేది ప్రాచుర్యం పొందింది కాబట్టి హిందీ నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళు ఉన్నటువంటి చదువుల దృష్ట్యా అంతర్జాతీయ భాష ఇంగ్లీష్లో కూడా నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదే జనసేన ఏంటంటే ఇప్పుడు పార్టీ మీటింగ్లో మాట్లాడినటువంటి పరిస్థితి పార్టీ యొక్క శ్రేణులకు మెసేజ్ ఇచ్చేటువంటి పరిస్థితి. ఆ పార్టీ శ్రేణులకు మెసేజ్ ఇచ్చేటప్పుడు ఆయన వారికి మా పార్టీ యొక్క ఆశయాలన్నింటినీ కూడా ప్రస్ఫుటంగా చెప్పే పరిస్థితుల్లో సామాన్య జన సైనికులు అర్థమయ్యేటట్టుగా చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అదే మీరు 1-to-1 ఇంటర్వ్యూ అయినప్పుడు ఏంటంటే ఇంటలెక్చువల్స్ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పుడు కొంత భావం మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు 1-to-1 ఇంటర్వ్యూలో ఏమన్నారు? ఖచ్చితంగా కూడా బలవంతంగా భాషను రుద్దటానికి వీల్లేదు. అదేవిధంగా డీలిమిటేషన్ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల డీలిమిటేషన్ కనుక చేసినట్లయితే మరి ఖచ్చితంగా కూడా ఇది ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ విభజనకి అంకురార్పణ జరిగినట్టు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎట్లా అంకురార్పణ జరిగిందో ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితి చూస్తుంటే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం అనేటువంటి విడిపోయే అంకురార్పణకి ఇది నాంది అవుతుంది అనేటువంటి ఆలోచనతో
వారు ఏమన్నారంటే డీలిమిటేషన్ కూడా సరైనటువంటి పద్ధతులు అనుసరించాలని, దాన్ని అడాప్ట్ చేసుకోవాలని, భాషల విషయానికి వచ్చేటప్పటికి మాతృభాష ఖచ్చితం, వేరే భాషని పరాయి భాషను మాత్రం బలవంతంగా రుద్దకూడదని ఆప్షనల్ గా మాట్లాడారు. అదేమి ఒకదానికొకటి కాంట్రడిక్టరీ కాదు. బట్ సామాన్య జన సైనికుడికి ఇచ్చేటువంటి మెసేజ్కి ఇంటలెక్చువల్ లెవెల్లో ఇంటర్వ్యూలకు కూడా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది తప్పితే అది మా పార్టీకి సంబంధించినటువంటి, మా కూటమికి సంబంధించినటువంటి మెసేజ్ ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా పెడుతుంది. కానీ ఆయన ఏదో బీజేపీకి మెసెంజరు, అది ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకంటే ఆయన కొంచెం ఎక్కడ పరిస్థితిని బట్టి స్పాంటేనియస్ గా స్పందించేటువంటి పరిస్థితి ఉంది. దానిలో స్పందించేటప్పుడు కొంచెం తీవ్రతంగా వెళ్ళినప్పుడు దాన్ని ఏదో ముద్రేయటానికి ప్రయత్నం చేస్తారు. కానీ బట్ ఒక స్పష్టమైనటువంటి విధి విధానాలతోనే జనసేన ప్రయాణం చేస్తున్నాడు. జనసేన పార్టీ ఆ విధంగా ప్రయాణం చేస్తుంది. అందులో ఎలాంటి సందేహాలు కానీ అపోహలకు కానీ తావు లేదు, దాంట్లో ప్రశ్నే లేదు. దట్టు ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేటప్పటికి మేము భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏదైతే నేతృత్వం వహించేటువంటి కూటమి, ఎన్డీఏ కూటమిలో, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో మేము భాగస్వాములు. తెలుగుదేశం ఇక్కడ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుంది. కాబట్టి ఏంటంటే కూటమిలో మేము, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మా యొక్క నిర్ణయాన్ని, మా యొక్క విధానాన్ని సుస్పష్టం చేయటం అనేది ఒక పద్ధతి. కాబట్టి ఏంటంటే అది కాంట్రవర్షియల్ అనేది మాత్రం ఎంత మాత్రం కాదు. ఖచ్చితంగా కూడా అందరితో సంప్రదించి సరైన నిర్ణయం తీసుకుంటారని మీకు తెలియజేయాలి, మీ ద్వారా అందరికీ తెలియజేస్తాను. సార్ కోటేశ్వర గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పర్టికులర్గా ఈ రెండు అంశాల మీద, ఒకటి త్రిభాషా విధానం, అలాగే బలవంతంగా రుద్దటం అనే అంశం, అలాగే రెండోది ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, వీటి మీద ఆయన ఈరోజు మాట్లాడినటువంటి, మీడియాతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏమన్నా డిఫరెన్స్ ఉందా, లేదంటే దాన్ని ఇంకాస్త సొఫిస్టికేటెడ్గా సాఫ్ట్గా చెప్పారనుకోవాలి? ఎవరిని? సురేష్ గారు ఎవరిని అడిగారు మీరు? కోటేశ్వర గారు, మిమ్మల్ని సార్. ఇప్పుడు మన జనసేన మిత్రుడు చెప్పిన దాన్ని బట్టే అక్కడ ఒక భాష, ఇక్కడ ఒక భాష మాట్లాడారని ఆయనే చెప్పారు. దీన్ని నేనేమంటారంటే, ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడారు అని ఆ విధంగా నేను వర్ణించదలుచుకున్నాను. జనసేన సైనికులకి అర్థం కాదన్నట్టు, ఇంటలెక్చువల్ భాష వేరే అన్నట్టుగా ఆయన చెప్పారు. సరే, ఒక బీజేపీ జనసేన పార్టీ ప్రతినిధిగా అంతమించి ఆయన చెప్తారని నేను అనుకోను. ఇప్పుడు ఇక్కడ మాట్లాడినటువంటి పద్ధతిలోనే ఆ 20 దినపత్రికతో పవన్ కళ్యాణ్ మాట్లాడుంటే, పవన్ కళ్యాణ్ సినిమాలకి లేదా ఆయన అక్కడ అడుగు పెట్టడానికి అవకాశం ఉండేది కాదనేది నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఒక వివాదాస్పదమైనటువంటి అంశం మీద పార్టీ సైనికులకి ఒక విధంగా చెప్తారు, ఇంకొక రాష్ట్రానికి చెందినటువంటి, ఇంకొక భాషకు చెందినటువంటి పత్రిక దగ్గర ఇంకో విధంగా మాట్లాడతారా? ఏం విధానం అండి? ఎప్పటికయ్యేది అప్పటిగా మాట్లాడి తప్పించు తిరుగువాడు ధన్యుడు సుమతి అని ఊరికే చెప్పలేదు. అనేక అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు తన వైఖరిని యూటర్న్ తీసుకున్నారు. ఇది కూడా దానిలో భాగమే. తంతి దినపత్రికకి, తమిళ దినపత్రికకి ఇక్కడ మాట్లాడినట్టుగా మాట్లాడితే ఏ విధమైనటువంటి రియాక్షన్ వచ్చి ఉండేదో మిత్రులందరికీ తెలుసు. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ ఏది అవసరమైతే అప్పటికి ఆ విధంగా మాట మారుస్తున్నారు అనేటువంటిది ఇప్పటికే జనానికి బాగా ఉన్నది. ఆయన గతంలో ఉత్తరాది గురించి, లేకపోతే భాష గురించి, లేకపోతే ఇంకోటి గురించి మాట్లాడినటువంటి అనేకమైనటువంటివి అందరికీ అందుబాటులో ఉన్నాయి. అదే ఆయన మాట్లాడినంత తెరిచిన పుస్తకం. ఆయన పుస్తకాలు చదివారో లేదో కానీ ఆయన భాష మొత్తం వీడియోలు అన్నీ ఉన్నాయి. అందుకని మాట మార్చడం నాకేమీ ఆశ్చర్యం ఏమి కలిగించలేదు. ఎందుకు అంటే, ఒకవేళ ఇదే విధంగా మొరటగా గనక తమిళనాడులో పాఠకులకు కూడా చెప్పేట్లయితే, అక్కడ ఆయన వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎట్లాగైతే బీజేపీ వాళ్ళు చెన్నైలో నిరసనలు ఎట్లాగైతే తెలియజేశారో, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా కూడా అదే విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఆయన సినిమాలకు కూడా మార్కెటింగ్ కూడా ప్రాబ్లం ఉంటది. అందుకని ఏ మాట మాట్లాడినా, జన సైనికులతో మాట్లాడినా, మామూలు సామాన్యులతో మాట్లాడినా, మేధావులతో మాట్లాడినా ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉండాలి తప్ప
ఈ విధంగా ఎక్కడ ఏ రోడ్డు దగ్గర ఆ రోడ్డు పాట పడితే దానివల్ల ఆయన క్రెడిబిలిటీగా నష్టం అనేది నేను చెప్పదలుచు. ఇక్కడ పూర్తిగా ఆయన ఏమి యూటర్న్ తీసుకున్నారని చెప్పడానికి కూడా లేదు. అప్పుడు కూడా ఇప్పుడు ఆయన బలవంతంగా రుద్దితే అది ఎవరైనా కానీ అసలు ఆ రకమైనటువంటి ఆలోచన లేదు. త్రిభాషా విధానం అనేది ఎప్పటి నుంచో ఉంది, కొన్ని రాష్ట్రాలు అడాప్ట్ చేసుకుని కొన్ని రాష్ట్రాలు అడాప్ట్ చేసుకోలేదు అనేది కదా. కళ్యాణ్ గారు ఎవరండి చెప్పడానికి? హూ ఇస్ హీ? పవన్ కళ్యాణ్ గారి మీద కాదు కదా తమిళనాడులో కానీ లేదా ఇంకో చోట కానీ చేస్తున్నటువంటి విమర్శ పవన్ కళ్యాణ్ గారి మీద కాదు, బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద, డీలిమిటేషన్ గానీ లేకపోతే భాష గానీ. నేషనల్ ఈ ముక్క నాకు కూడా క్లారిటీ ఉండి, నాకే కాదు కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో 3వ భాషగా హిందీ మాత్రమే నేర్చుకోవాలి, మస్ట్ అండ్ మ్యాండేటరీ అనే క్లాస్ ఉందా? లేదని చెప్పేసి అంటున్నారు. లేకపోతే వివాదం ఏముంది? ఇప్పుడు రుద్దకూడదని చెప్తున్నారు, మేము రుద్దట్లేదని చెప్పమానండి కేంద్ర ప్రభుత్వాన్ని. మధ్యలో పవన్ కళ్యాణ్ గారికో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో వీళ్ళకి ఇబ్బంది ఏమొస్తుంది? కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పమని కూడా అదే చెప్తున్నారు. కానీ పాలసీలో ఏముందనేది ఇక్కడ మ్యాటర్. పాలసీలో ఏముంది, ఏ పదం ఉంది ఏమిటి అనేటువంటిది నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. లేదా నేను పాలసీ మొత్తం ప్రతి పదాన్ని మన లాయర్ గారి లాగా ప్రతి పదం అర్థం ఏముందని నేను చదవలేదు. నేనేమంటానంటే ఇంత వివాదం అయిన తర్వాత అసలు పాలసీలో నిర్బంధం లేదు అనే ముక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు మాట్లాడరు? అది కదా పాయింట్. వివాదం అక్కడ కదా. త్రిభాషా సూత్రాన్ని గతంలో ఉంది, గతంలో కూడా ఎవరు ఇన్ ప్రిన్సిపల్ ఎవరు వ్యతిరేకించలేదు. కానీ బలవంతంగా రుద్దకూడదు అనేటువంటిదే కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కొత్తగా చెప్పేది ఏముంది? ఇంతకు ముందు ఆయన మీద రియాక్షన్స్ వచ్చాయి కనుక తమిళ పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చారు కనుక అక్కడ సాఫ్ట్ గా చెప్పారు. అది చెప్పాల్సింది పవన్ కళ్యాణ్ గారు కాదు. ఆ క్లారిటీ ఇవ్వాల్సింది నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి. ఆయన భాగస్వామి, జనసేన భాగస్వామి, పెద్ద ఆయన మొత్తం బాస్. ఎందుకంటే గతంలో చెప్పారు కదా నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలి, బీజేపీ నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని. ఆ రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన వాళ్ళు కదా భాష మీద, డీలిమిటేషన్ మీద మాట్లాడాల్సింది. మధ్యలో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు? కోపం విడమంటే పాము కోపం. You want to give any clarity quickly? క్లారిటీ కదా కోటేశ్వరరావు చాలా స్పష్టంగా నేను చెప్పాను తప్పితే ఏ రోడ్డు కాడ కథ ఆ రోడ్డు కాడ కాదు. ఇక్కడ మా విధానం ఖచ్చితంగా కూడా త్రిభాషా విధానం. బలవంతంగా ఇతరుల మీద భాషను రుద్దటానికి వెళ్ళలేదు. ఎట్ ది సేమ్ టైం జాతీయ సమైక్యతను కాపాడేటువంటి విషయంలో భాష కూడా ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి భారతదేశాన్ని ఏకత్వంలో కట్టిపడేయటానికి భాష కూడా ఒక సాధనం అనేది మా యొక్క విధానం. దాన్ని చెప్పేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం అనేది అర్థం చేసుకునేటువంటి వ్యక్తులపైన ఆధారపడి ఉంటుంది తప్పితే మెయిన్ కావాల్సింది ఈ దేశం యొక్క ఐక్యత. అది మా జనసేన యొక్క ప్రైమరీ ఎయిమ్. కోటేశ్వర్ గారు క్విక్లీ భాషా విధానాన్ని విమర్శిస్తున్న వాళ్ళని దేశ ద్రోహులు గానీ లేదా దేశ వ్యతిరేకులు గానీ ఏమన్నా అంటారా మీరు? ఏమన్నా ఎందుకంటారండి? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరి విధానం వాళ్ళది, ఎవరి విధానాన్ని దేశద్రోహులని అంత తీవ్ర స్థాయిలోకి వెళ్లాల్సిన పరిస్థితి ఉందంటారా? మనం మాట్లాడే మాట ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా జరుగుతుంది. అదే అక్కడ సమావేశం పెట్టినటువంటి వాళ్ళు జాతి వ్యతిరేకులు అని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. సరే, బీజేపీ ప్రతినిధులు అయితే అడిగోవడం, మేము వీఆర్ నాట్ ది మౌత్ పీస్ ఆఫ్ ది బీజేపీ, వీఆర్ నాట్ మౌత్ పీస్ ఆఫ్ ది వీఆర్ ది పార్ట్నర్స్ ఆఫ్ ది బీజేపీ గవర్నమెంట్ అండ్ దట్స్ ఆల్. అంతేగాని వీఆర్ నాట్ మౌత్ పీస్. వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రతినిధులు వాళ్ళు చెప్పేవాళ్ళు భాగస్వామ్యం భాగస్వామ్యం సార్. మా విధానాన్ని మేము చెప్పటమే, మేము ఖండించటం. మా విధానాన్ని ఏదైతే మా పార్టీ విధానాన్ని చెప్పటమే అది ఖండించడం. అంటే ఏంటంటే అబద్ధం అనేది దానికన్నా సత్యదూరం అనే మాట మేము మాట్లాడతాం. అది అబద్ధం అని అనాల్సిన పరిస్థితుల్లో అబద్ధం అనకుండా సత్యదూరం అనే మాట మాట్లాడతాం. అంతేగాని అంత మాత్రం చేత మా విధానానికి మేము యూటర్న్ తీసుకున్నట్టు మాత్రం కాదు.
అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆహ్వానం అందింది. ఈ డీలిమిటేషన్ వ్యవహారంలో చెన్నైలో జరిగినటువంటి సమావేశంలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అలాగే ఈవెన్ నార్త్ నుంచి కూడా కొంతమంది వచ్చారు నాయకులు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వెళ్తారని చెప్పేసి అనుకున్న సందర్భంలో ఆయన లాస్ట్ మినిట్లో డుమ్మా కొట్టి సింపుల్గా ఒక లెటర్ రాసి కేంద్రానికి లెటర్ రాయటని ఏ విధంగా చూడాలి? ఈజీ స్కేర్డ్ ఆఫ్ బీజేపీకి ఎక్కడ కోపం వస్తుందో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. అందులో ఏముంది? అందరికీ తెలుసు సత్యమే. అక్కడికి వెళ్తే బీజేపీకి కోపం వస్తుంది. బీజేపీకి కోపం వస్తే ఆయన తట్టుకోలేరు. అదే గల్లీలో గలాట ఢిల్లీలో సయ్యాట అనేది ఎప్పటి నుంచి ఉందా కదా. గల్లీలో గలాట ఢిల్లీలో సయ్యాట అది కోటేశ్వర ఫ్రాంక్ గానే ఒప్పుకుంటున్నారు కదా. నేను ఒప్పుకునేదే ఉంది. ఒక జర్నలిస్ట్ గా నేను చెప్తున్నా, వైసీపీ ప్రతినిధి కాదు. అవును, యథార్థే వైసీపీ ప్రతినిధి అనుకుంటున్నారేమో మీరు. నేను ఒప్పుకోవడం కాదు చెప్తున్నాను నేను. అవును, ఉండే యథార్థాన్ని మీరు ఫోకస్ చేస్తున్నారు అంతే. గల్లీలో గలాట ఢిల్లీలో సయ్యాట అనేది పట్టుబడి నేను మీ నాయకుడు కూడా అదే వర్తిస్తుందని చెప్తున్నా. ఇంకో విధంగా ఇంకా రాలేదు లేదు, ఎట్టి పరిస్థితులు లేదు. ఎందుకంటే త్యాగానికి పర్యాయ పదం మా నాయకుడు. అంత ఓకే సార్, కంటిన్యూ ప్రైవేట్ టాక్ గారు. మీ స్టాండ్ అండ్ ఆఫ్ కోర్స్ ఆల్రెడీ కూటమిలో ఉన్నప్పుడు ఇంక మాది డిఫరెంట్ స్టాండ్ ఉంటుందా అని అంటారేమో. ఈ డీలిమిటేషన్ అవ్వచ్చు, లేదంటే కనుక భాషా విధానం కావచ్చు. దాదాపుగా జనసేన గారి మాటలే పలు సందర్భాల్లో ఈ మధ్య కాలంలో ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్నప్పుడు అవ్వచ్చు కానీ, లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ దాదాపుగా అదే రకమైన అర్థం వచ్చేటట్టు మాట్లాడారు. హిందీ నేర్చుకుంటంలో తప్పే ఉంది, జాతీయ భాష కాకపోయినా కానీ ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడతారు కాబట్టి ఆపర్చునిటీస్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. మరి ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకున్నాం అంటే గ్లోబల్గా అంతర్జాతీయంగా అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. అవకాశం అలాంటిది కాదు, ఏదైనా జర్మనీకి ఉంటుంది అనుకుంటే జర్మనీయే నేర్చుకుంటారు. ఎక్కువ దేశాల్లో జర్మనీ వలన వస్తాయని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ఈ దేశంలో ఉండి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కానీ ఈజీగా సర్వైవ్ అవ్వాలి, అవకాశాలు మెరుగుపడాలి అనుకున్నప్పుడు ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడేది హిందీ కాబట్టి మాట్లాడటం తప్పే ఉంది అంటున్నారు. కానీ ఎట్ ది సేమ్ టైం ఈరోజు అట్లీస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేశారు. బలవంతంగా రుద్దడానికి అయితే మేము వ్యతిరేకం అని చెప్పేసి. ఆయన చెప్పినంత క్లారిటీగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ చెప్పగలరా? ఎందుకు చెప్పలేమండి? మా పార్టీ సెక్యులర్ పార్టీ, మా దానికి మేము చెప్పేదేముంది? మేము చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు అసలు. మేము కొత్తగా దాని గురించి మేము మాట్లాడింది లేదు. ఆ వివాదంలోకి మేము చెప్పుకోవాల్సిన అవసరమూ లేదు మాకు. మేము ఎప్పుడు గుళ్ళు గోపురాల మీదో లేకపోతే ఇంకో దాని మీద భాషల మీదో మేము ఎప్పుడు పోలేదు. మాది సెక్యులర్ పార్టీ. మా ఇప్పుడు బలవంతంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది 100% నిజం. తల్లి భాష అంటారు, మన భాష మనకుంటది. మన బతుకు తెరువు కోసం 2 భాషలు నేర్చుకుంటాం, ఇంగ్లీషు హిందీ. ఇక దానికి మీరు అన్నట్టు జర్మనీ ఉద్యోగాలు జర్మనీయే నేర్చుకుంటారు అందరూ. ఇక దాన్ని కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలనుకుంటే ప్రజలు అంత తెలివి తక్కువ వాళ్ళేం కాదు. ఏ భాషలు నేర్చుకున్నా మనం గుళ్ళు కడితే ఓట్లేస్తారు, లేకపోతే భాషలను బట్టి ఓట్లేస్తారు అనుకోవటం అది ఒక భ్రమ. మనం చూసాం కదా మొన్న మన అసెంబ్లీ ఎన్నికలు దేని ప్రాతిపదిక మీద జరిగినాయో. ఇవాళ మీద ఏం జరిగింది? ఒక్క నిమిషం కోటేశ్వర గారు, మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటున్నారు? నేను ఒక చిన్న సమాచారం తెలుసుకోగలుగుతున్నా. ఎందుకంటే మీరు అన్నారు కదా దేశంలో భాష మాట్లాడేది నేర్చుకోవాలని లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని. వాళ్ళ హిందీ ప్రసంగాలు నేను ఎక్కడా వినలేదు. ఎక్కడైనా ఉంటే మాకు పంపిస్తారా శ్రీనివాస్ గారు కానీ మీరు కానీ అడుగుతున్నారు. అంటే ఒకటి ఇక్కడ ప్రసంగాలు చాలా సార్లు చేశారు సార్, కొడితే వస్తే మీరు అడగండి. లోకేష్ గారు సందర్భం రాలేదు, మాట్లాడలేదేమో కానీ ఈ హిందీ చంద్రబాబు నాయుడు గారు చాలా చోట్ల మాట్లాడారు. సరే శ్రీనివాసరావు గారు, దీంట్లో వాదనలు అనవసరం కానీ, ఎందుకంటే హిందీ వినలేదు అన్నాడు కాబట్టి ఉన్నాయని చెప్తున్నా. అంటే ఒకటండి, ఇప్పుడు మనకి థర్డ్ లాంగ్వేజ్ గా ఏపీలో మనకి ఎప్పుడు ఈ సమస్య ఎదురు కాలేదు. మనం చాలా మంది చాలా స్కూల్స్ లో సెకండ్ లాంగ్వేజ్ అండ్ థర్డ్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ హిందీలు చదువుతుంటాము. కానీ ఫ్లూయెంట్ గా సార్ మన స్టేట్ కి సమస్య లేదు సార్. ఇది ఉంది పక్కన తమిళనాడులో జరుగుతున్న యుద్ధం, మనకేమి లేదు. మన భాషలు బాగానే ఉన్నాయి. మనం ఎక్కడ ఏ భాషను ఎంతవరకు గౌరవించాలో అంతవరకు. జగన్ వచ్చి కొలుపు పెట్టాలని చూశాడు. ఏదో పెద్ద నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను, చంద్రబాబు నాయుడు మాత్రం వాళ్ళ పిల్లల్ని అక్కడ చదివిస్తాడు, మీరు ఇక్కడ ఏదో పెట్టాలని చూశాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. వెంకయ్య నాయుడు గారు ఏదైతే చెబుతాడో ఏదో చెప్తాడు కదా, ఆయన 2 భాషలు నేర్చుకోవాలి, కళ్ళుంటేనే కదా. కళ్ళు మనకి కళ్ళు అనేది తెలుగు పదం అండి. కళ్ళజోడు అనేది హిందీయో ఇంగ్లీషో. అది అసలు కళ్ళే లేనప్పుడు మనకి ఏ భాష లేదో అంటాడు ఆయన.
అదే మేము కట్టుబడి ఉన్నాం దానికే. ఖచ్చితంగా మన భాష, మన గౌరవం మన భాషకి ఇవ్వాల్సిందే. బ్రతుకు తెరువు కోసం ఇంగ్లీషు హిందీ నేర్చుకోవాలి తప్ప దానికోసం ఉద్యమాలు చేయటం, లేకపోతే ఆ పోస్టర్ల మీద ఉండే చెక్కటం, ఆ పోస్ట్ ఆఫీసుల మీద ఉంటే హిందీ చెరిపేయటం, అలాంటి వాటికి మేము పూర్తిగా వ్యతిరేకం. అన్ని భాషల్ని గౌరవిస్తాం, అన్ని మతాలనే గౌరవిస్తాం. శ్రీనివాసరావు గారు, పొలిటికల్ గా భాష కన్నా కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్, అలాగే అందరిని కలవరపరుస్తుంది ఏంటంటే ఈ డీలిమిటేషన్ అనేది. ఈ డీలిమిటేషన్ విషయంలో మాత్రం దక్షిణాది రాష్ట్రాలకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ బీన్ డన్ ఆన్ ది బేసిస్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్లో సౌత్ ఇండియన్ స్టేట్స్ వాళ్ళు అమలు చేసినట్టుగా నార్త్ ఇండియన్ స్టేట్స్ అమలు చేయలేదు. దాని మూలంగా వారికి పాపులేషన్ నంబర్ ఎక్కువ ఉంటుంది. మరి ఆ రకంగా చూసినప్పుడు ఎందు గురించి టీడీపీ ఈ విషయంలో ఓపెన్గా బయటపడటం లేదు? జరిగినప్పుడు నిర్ణయం జరిగినప్పుడు మాట్లాడదాం అనేది మీ ఉద్దేశమా, లేదంటే అంతా జరిగిపోయిన తర్వాత ఏ రకమైనటువంటి మన ప్రొటెస్ట్ తెలియజేయగలం? ఇప్పుడు జనసేన గారు ఏమంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద రోడ్డు ఎక్కడం కంటే కూడా పోరాటాల దాకా అప్పుడే రావటం కంటే కూడా ముందు పార్లమెంట్లో మనం మాట్లాడాలి, మన గళం వినిపించాలి, అది సాధ్యం కాదన్నప్పుడు అప్పుడు ఆల్టర్నేటివ్ మెథడ్స్ని ఆశ్రయించాలని చెప్పేసి అన్నారు. కానీ ఇట్స్ ఎ డేంజరస్ థింగ్. యాక్చువల్గా ఏంటంటే పాపులేషన్ బేసిస్ మీద అయితే కనుక ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకి ప్రాతినిధ్యం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం తక్కువ ఉంది. ఈ పరిస్థితులు, ఈ రకమైన ఆందోళనలు రావడం అనేది సహజమే కదా రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలకి. ఖచ్చితంగా వస్తాయండి. ఇప్పుడు మా దాకానే కాదు, దీంట్లో ఏదో గ్రూప్ డిస్కషన్ ఢిల్లీలో మేము ఎట్లయితే మా పార్టీలో ఎన్డీఏ మిత్రపక్షాలు అన్నిటితో కూడా కూర్చొని మాట్లాడిన తర్వాతే ఏం జరుగుద్దు ఏంటి అనేది మాకు క్లియర్ మ్యాప్ ఇచ్చిన తర్వాతే ముందుకు పోతామని చెప్పేసి బీజేపీ పెద్దలు చెప్పడం జరిగింది. అందువల్ల దాని మీద మేమేమి ఆదుర్తపడి తొందరపడి మీరన్నట్టు కనుక జరిగితే ప్రమాదకరమైన సంకేతమే అది. ఏది మీరన్నట్టు ఆ విధంగా జరిగే పద్ధతి ఉంటే నేనైతే అట్లా అనుకోవటం లేదు. ఎందుకంటే ఎన్డీఏలో ఉన్నటువంటి సీనియర్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడకుండా డెసిషన్ తీసుకుంటారని చెప్పి మేమైతే అనుకోవట్లేదు. అటువంటి డెసిషన్స్ వస్తే కనుక మా పార్టీ నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది. లోక్సభలో కూడా మా సభ్యులు మాట్లాడతారు. దాని గురించి మేము అంతా వాళ్ళు ఏకపక్షంగా పోతారు అని చెప్పేసి నేనైతే అనుకోవటం లేదు. ఓకే, బాజీ గారు కంక్లూడ్ చేయండి సార్. ఇక్కడ పొలిటికల్గా డివైడ్ తీసుకొస్తున్న పరిస్థితి, డీలిమిటేషన్ అవ్వచ్చు, లేదంటే కనుక ఈ లాంగ్వేజ్ ఇష్యూ అవ్వచ్చు. ఒకటి, అమిత్ షా గారు కేటగారికల్గా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన కాదు కానీ ప్రోరాటా బేసిస్ అంటున్నారు. ప్రోరాటా బేసిస్ మీద జరిగినా కూడా అన్యాయమే జరుగుతుందని చెప్పేసి మరి కొంతమంది మేధావులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ ప్రోరాటా నిష్పత్తి ఓకే 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 అంటే ఇప్పుడు ఎంతైతే ప్రాతినిధ్యం ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 544 or 545 కదండి ప్రస్తుతం, మనకు 25 ఉంది. పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్ తీస్తారు, ఒక 4% 5% అనుకోండి. ఒక 750కి పెంచారనుకోండి, 750కి 5% ఎంత అంటే ఒక 31 అనుకోండి. అలా కూడా అన్యాయమే జరుగుతుంది. ఎందుకనంటే ఆల్రెడీ లెస్ రిప్రజెంటేషన్ ఉంది. ఉన్నప్పుడు ప్రోరాటా బేసిస్ మీద కూడా లెస్ రిప్రజెంటేషనే వస్తుంది, లెస్ ఇంక్రీజ్ ఆఫ్ సీట్సే వస్తాయి. యూపీకి వచ్చేసరికి ఆల్రెడీ 80 out of 80 out of 545 అన్నప్పుడు వాళ్ళ పర్సంటేజ్ రిప్రజెంటేషన్ ఎక్కువ ఉంటుంది. ప్రోరాటా బేసిస్ మీద మరి అదే పర్సంటేజ్ ఇస్తే అది 140కి వెళ్తుంది. మరి ఏం చేద్దాం? మరి యూపీ, బీహార్, నార్త్ ఇండియన్ హిందీ స్టేట్స్లో ఎక్కువగా బీజేపీ రూల్ చేస్తున్నప్పుడు మరి ఆబ్వియస్గా సౌత్ రిప్రజెంటేషన్, సౌత్ వాయిస్ పడిపోతుంది కదా, డౌన్ అవుతుంది కదా. ఇది కదా సమస్య. బాజీ గారు, ఇప్పుడు రెండు అంశాలండి. ఒకటి, హిందీ భాష త్రిభాష సబ్జెక్ట్ తీశారు. ముందుగా దాని విషయంలో నేను మాట్లాడదలిచాను. ఇప్పుడు అమిత్ షా మరి పార్లమెంటరీ భాషా సమావేశం 37వ భాషా సమావేశం జరిగిన ఢిల్లీలో, దాంట్లో ఏం మాట్లాడారండి అమిత్ షా? ఆయన మాట్లాడుతూ మోడీ గారు హిందీ భాషని అధికార భాషగా చేయాలని అనుకుంటున్నారు అని ఆయన ప్రసంగంలో పేర్కొన్నాడు. ఆయన ఆ ప్రసంగం తర్వాతే దేశంలో బీజేపీ హిందీ భాషను అన్ని రాష్ట్రాల్లో రుద్దాలనే ఒక ప్రయత్నం చేస్తుంది అనే అనుమానాలు బలపడినాయి. అప్పటి వరకు కూడా ఈ భాష మీద అంతకుముందు గతంలో తమిళనాడులో ఏదో కొంత హిందీ మీద పూర్వం నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా అమిత్ షా యొక్క వ్యాఖ్యానాల తర్వాతే ఇంకొంచెం ప్రజల్లో కానీ పార్టీల్లో కానీ మరి రాష్ట్రాల్లో ఒక రకమైన అనుమానం బయలుదేరింది.
ఇప్పుడు అట్లాగే మన పవన్ కళ్యాణ్ గారు అంశం తీశారు. పవన్ కళ్యాణ్ గారు ఈ అంశం మీద మాట్లాడుతూ ఏమన్నారండి మొన్న, మరి తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేసి, తెలుగు కానీ తమిళ సినిమాలు కానీ హిందీలో డబ్ చేసి డబ్బు సంపాదిస్తున్నారు కానీ హిందీ భాష ఎందుకు వద్దంటారు అని మాట్లాడారు. మరి భారతీయ జనతా పార్టీ యొక్క సనాతన ధర్మాన్ని భుజానెత్తుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మరి ఆయన ఒత్తాసు పలుకుతూ, మరి భాష మీద, హిందీ భాష మీద ఒత్తాసు పలుకుతూ మర్మగర్భంగా మాట్లాడినప్పుడు మరి ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఏంటి? దేశంలో రాష్ట్రాలన్నింటిలో కూడా హిందీ భాషని ప్రత్యేకంగా బలవంతంగా రుద్దాలని ప్రయత్నం చేస్తుంది అనే అనుమానాలు కలగవా? అందువని మరి నివృత్తి చేయాలి. ఎవరు నివృత్తి చేయాలి? మోడీ గారు నివృత్తి చేయాలి. లేదు, ఎవరి భాషలు మాట్లాడుకోవచ్చు, ఏ రాష్ట్రం స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. రాజ్యాంగం 22 భాషల్ని షెడ్యూల్ 8లో 22 భాషల్ని అధికార భాషలుగా గుర్తించింది. దాంట్లో ఉర్దూ ఉంది, సంస్కృతం ఉంది, అట్లాగే రీజనల్ లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి. మరాఠీ మహారాష్ట్రలో అధికార భాష. అట్లాగే నార్త్ ఇండియా మీరు వెళ్ళండి, మీరు ఛత్తీస్గఢ్ వెళ్ళండి, హిందీ భాషలో గవర్నమెంట్ జీవోలు విడుదలవుతాయి. మన తెలుగులో విడుదల చేస్తారా వాళ్ళు? చెప్పండి, తెలుగు నేర్చుకుంటారా? కాదు కదా. రాజ్యాంగంలో కూడా హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఒక బలవంతంగా అందరూ ఒకటే, దేశం అంతా ఒకటే భాషలో ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగంలో కూడా ఎక్కడా లేదు. కాకపోతే ప్రభుత్వ పాలనాపరమైన అవసరాల నిమిత్తం ఇంగ్లీషు అప్పట్లో ఆంగ్లేయుల నుంచి సంక్రమించింది కాబట్టి హిందీని 2 భాషల్ని కూడా ప్రభుత్వ కార్యకలాపాల కమ్యూనికేషన్స్ కోసం నిర్ధారించారు తప్ప హిందీతో సహా 22 భాషలు కూడా మన రాజ్యాంగంలో అధికార భాషలుగా ఉన్నాయి. కాబట్టి ఎవరికి కూడా ఈ దేశంలో అసలు మన దేశం యొక్క బ్యూటీయే అన్ని భాషల సమాహారం, అన్ని సంస్కృతుల సమాహారం. అలాంటి దాన్ని మరి ఇవాళ హిందీని మొత్తం అన్ని రాష్ట్రాలకు ఎలా రుద్దాలని ప్రయత్నం చేస్తారండి? కాబట్టి ఈ వ్యాఖ్యానాలు పవన్ కళ్యాణ్ గారు మరి ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి, మోడీ ప్రభుత్వంతో అంటగాగుతూ ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇవ్వమనండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఎవరు ఏ భాష అయినా మాట్లాడుకోవచ్చు, భాష మీద ఏమి రుద్దాం, కేంద్ర ప్రభుత్వం యొక్క అజమాయిషి భాష మీద ఏమి ఉండదు, పెత్తనం ఉండదు అనేది క్లారిటీ ఇస్తే ఈ సమస్య ఎక్కడా కూడా ఉత్పన్నం కాదు, అందరూ కూడా రిలీవ్ అవుతారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ డీలిమిటేషన్ మీద ఏంటంటే, ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతాయి. కేంద్రం ఏదైతే జనాభా ప్రాతిపదికన కనుక డీలిమిటేషన్ చేస్తే మరో ఉద్యమం వస్తుంది, వేర్పాటు ఉద్యమం వస్తుంది. దక్షిణాది రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశం కావాలని పోరాటం చేసే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఆ ప్రపోజల్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి. వీలైతే మరో 25 ఏళ్ల వరకు దీన్ని మరి వాయిదా వేయాలి. లేకపోతే జీడిపి ఆధారంగానో ఇంకొక శాస్త్రీయబద్ధంగా దక్షిణాది రాష్ట్రాల యొక్క ఆమోదంతో కూర్చోబెట్టి దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలనేది మా కాంగ్రెస్ పార్టీగా మా స్టాండ్. ఎందుకంటే ఖచ్చితంగా జనాభా ప్రాతిపదిక మీద కనుక డీలిమిటేషన్ జరిగితే మొత్తం దక్షిణాది రాష్ట్రాలు అన్యాయానికి గురవుతాయి, ఆర్థికంగా వెనకబాటు పడిపోతాయి. కేంద్రం ప్రభుత్వంలో విడుదల చేసే అనేక స్కీములకు నిధుల్లో కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో, సంక్షోభంలో దక్షిణాది రాష్ట్రాలు వెళ్ళిపోతాయి. ఒక పథకం ప్రకారంగా కేంద్రం దీన్ని అమలు జరపాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఏదైతే మన జిఎస్టి వసూళ్ల దామాషాలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కేంద్రం రిలీజ్ చేసే ఫండ్స్ వెళ్ళే ఫండ్స్ కి చాలా వ్యత్యాసం ఉంది. ఇవాళ మీరు నార్త్ లో ఉన్న రాష్ట్రాలకి, ఒక బీహార్ కి 900% వాళ్ళు ఇది కట్టే జిఎస్టీలకి మించి 900% వాళ్ళకి ఫండ్స్ వెళ్తున్నాయి కేంద్రం నుంచి. అట్లా యూపీకి, మనకి 43% మాత్రమే మన ఆంధ్రప్రదేశ్ కానీ, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా 39%, కొన్ని రాష్ట్రాల్లో 42% ఇట్లా వస్తున్నాయి. ఇది అన్యాయం కదా. అదే గనక రేపు ఇంకా ఈ పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజనలో గనక మనం సీట్లు కోల్పోతే, పెరగకపోతే మాత్రం ఇంకా అధ్వానమైన పరిస్థితులను చవి చూడాల్సి వస్తుంది. ఇది డేంజర్ బెల్స్ దేశానికి. ఖచ్చితంగా దేశం మరొక దేశం విచ్ఛిన్నం ఇంకో దేశంగా మారతాం మేము దక్షిణాది రాష్ట్రాల నుంచి. ఖచ్చితమైన ఈ డేంజర్ బెల్స్ వస్తాయి కాబట్టి మానుకోవాలి కేంద్రం. ఆ ఆలోచన మానుకొని మరో 5 ఏళ్లకు వాయిదా వేయాలని మా విజ్ఞప్తి.
గారు వద్దులేండి అటువంటి మాటలనే ఇది బీజేపీ వెంటనే అందిపుచ్చుకుంటది, ఇంకేముంది వేర్పాటువాదం స్టార్ట్ అయిపోతుందని చెప్పేసి దాన్ని కూడా ఓటు బ్యాంక్ కన్వర్ట్ చేయదు. అటువంటి అవకాశం వద్దండి బాబు, ఎందుకు అటువంటి అవకాశం వద్దు. మీరు అన్నది నేను మీరు చెప్పిన దాన్ని నేను మీరు చెప్పిన దాన్ని వ్యతిరేకించట్లేదు. రాజకీయ పరంగా బీజేపీ ఎటువంటి వాటికి రెడీగా ఉంటది అందిపుచ్చుకోవడానికి, ఓటు బ్యాంక్ కన్వర్ట్ చేసుకోవడం ఇప్పుడు చూస్తున్నాం కదా. ఇప్పుడు మతపరమైనటువంటి డివైడ్ ఉండకూడదని చెప్పేసి మన రాజ్యాంగం చెబుతుంది, కానీ దాన్ని అందిపుచ్చుకునే కదా 2 సీట్లు ఉన్నదల్లా ఇప్పుడు ఆ స్థాయికి వెళ్ళింది. కాబట్టి నేనేమన్నా కొంత టాక్టికల్ అండ్ ఇంటలెక్చువల్ పొలిటికల్ డైమెన్షన్స్ కూడా ఇక్కడ వాడటం ఇంపార్టెంట్. మీరు అన్నది వాస్తవం కాదంట. నా డిమాండ్ ఒకటే, మన రాష్ట్రంలో ఉన్న మన రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఎందుకు మాట్లాడరు? వద్దు, డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన వద్దని స్టేట్మెంట్ ఇవ్వమనండి తెలుగుదేశం పార్టీ నుంచి. పవన్ కళ్యాణ్ గారు ఇవ్వమనండి. నేను అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతాను, తప్పించుకోవటం ఏంటండి? ఇది సీరియస్ ఇష్యూగా ఒక పక్క సదరన్ స్టేట్స్ లో చెన్నైలో మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటుంటే టైం వచ్చినప్పుడు మాట్లాడతానండి. సమావేశం జరిగింది, ఒక్క నిమిషం ఆగండి మీరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి నష్టం జరిగేది ఏది కూడా మేము చూస్తా ఊరుకోము. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక మీటింగ్ జరిగింది, డీలిమిటేషన్ మీద సీరియస్ చర్చలు జరిగినాయి, కొన్ని పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. మీరు మాట్లాడండి. రాష్ట్రంలో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, పరిపాలిస్తున్నాయి. బీజేపీ పక్కన పడేయండి. ఈ టీడీపీ జనసేన అభిప్రాయాలు డీలిమిటేషన్ మీద స్పష్టంగా చెప్పాలి కదా, చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. ఎప్పుడు మాట్లాడతారు? చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా పేపర్ వర్క్ ఏమైనా జరిగిందా చెప్పండి. చెప్పనండి, తప్పే ఉంది. మన న్యూస్ పేపర్ వర్క్ తప్ప అసలు పేపర్ వర్క్ జరిగిందా? ఓకే రైట్ బాజీ గారు, లెట్ ఇట్ బి. మనం లాస్ట్ మినిట్స్ లో ఉన్నాం. కోటేశ్వర గారు, మీరు వీటిని టచ్ చేస్తూ ఒకటి నా పాయింట్ ఏంటంటే, మీటింగ్ జరిగింది, అతిపెద్ద పార్టీలు దక్షిణాది పార్టీలు సమావేశం అయ్యారు, మాట్లాడారు, దాని మీద స్పందించాలి కదా. పేపర్ వర్క్ జరిగేదేంటి సార్? అక్కడ క్లియర్ సార్, ఒక్క నిమిషం బాజీ గారు, అక్కడ క్లియర్ గా అక్కడ కూడా పొలిటికల్ డివైడ్ కనపడుతుంది. ఇండియా అలయన్స్ పార్టీలు, నాన్ ఇండియా అలయన్స్ పార్టీలు అనేది రాలేదు. ఇండియా పార్టీలో ఎవరున్నారు వాళ్ళే రాలా, వాళ్ళే 2 పార్టీలు ఏదో వచ్చింది. కోటేశ్వర గారు, ఒకటి నాకు క్లారిటీ కావాల్సింది. ఒకటి, అమిత్ షా గారు చెప్పినట్లు పాపులేషన్ బేసిస్ కాదు, ప్రోరాటా అన్నా కూడా అన్యాయమే జరుగుతుందని క్లియర్గా అర్థమవుతుంది. దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఒకటి, అబెన్స్ లో పెట్టేసి కొన్ని దశాబ్దాల పాటు అబెన్స్ లో పెట్టేసి ఉంచడమే మార్గమా? ఎప్పటికైనా ఇదే సమస్య ఉంటుంది కదా. రెండో పాయింట్, బాజీ గారు చెప్పినట్లు ఈ జిఎస్టీలో అంతంత వేరియేషన్ ఎందుకు వస్తుంది? హండ్రెడ్స్ లోనేమో వాళ్ళ పర్సంటేజ్ ఉంటే మన ఏమో 40%, 60%, 30% లో ఎందుకు ఉంటుంది? దీనికి ఏమన్నా క్లారిటీ? మీరు చెప్పింది 2 అంశాలు. డీలిమిటేషన్ సంబంధించి అమిత్ షా మీరు ఆ విధంగా చెప్పినట్టు ఎక్కడ చదివారో నాకైతే లేదు. ఆ విధంగా చెప్పలేదు అసలు అమిత్ షా. దక్షిణాదికి అన్యాయం జరగదు అన్నాడు తప్ప ఏ పద్ధతిలో ప్రోరేటా దామాషా పద్ధత లేకపోతే జనాభా పద్ధత అనేటువంటిది ఇంతవరకు అమిత్ షా నోట్ నుంచి రాలేదు. అది వచ్చుంటే అసలు ఒక 3 వీక్స్ బ్యాక్ ఆయన అంటే ఆన్ రికార్డ్ అఫీషియల్ అని కాదు కానీ చిట్ చాట్ లో భాగంగాను మొత్తానికి అయితే వార్తాపత్రికల్లో అయితే వచ్చింది ప్రోరాటా బేసిస్. చిట్ చాట్ లో అట్లా చెప్పినా గానీ ప్రోరేటా దామాషా ప్రకారం ఇప్పుడు 543 ఉన్నాయి, దాన్ని 800, 850 అక్కడ ఎన్ని సీట్లు ఉంటే అన్ని సీట్లకి పెంచుకునేట్లయితే ఆ దామాషా ప్రకారం కనుక నిజంగా చేస్తే ఎవ్వరికి ఎలాంటి అభ్యంతరము లేదు, శుభ్రంగా అందరూ ఆమోదిస్తారు. ఎందుకని ఇప్పుడు ఒక్క నిమిషం ఇప్పుడు మొన్న చెన్నైలో జరిగిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు స్పెసిఫిక్ గా ఈ అంశాన్ని కూడా ప్రోరాటా బేసిస్ మీద డీలిమిటేషన్ చేసినా కూడా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయమే జరుగుతుంది. ఆల్రెడీ లో రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు ప్రోరాటా అన్నప్పుడు కూడా అదే నిష్పత్తిలో తీసుకుంటే వాళ్ళకి సింహభాగం వెళుతుంది, మనకు అక్కడ కూడా అన్యాయం జరుగుతుందని ఆయన చెప్తుంది. అది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం, దాన్ని ఎవరు కాదంటలేదు. ఆయన అభిప్రాయమే ఫైనల్ కాదు. అక్కడ జరిగినటువంటి దానిలో ప్రధానమైనటువంటి తీర్మానం ఏమిటంటే స్టేటస్ కోని మెయింటైన్ చేయమన్నారు. ఏదైతే
2001లో ఫ్రీజ్ చేశారో దాన్నే మరొక 25 సంవత్సరాలు ప్రకటించమన్నారు. లేదు అలా కాకుండా మేము పెంచుతాము అంటే దామాషా ప్రకారం కనుక పెంచేట్లయితే అందరికీ వస్తాయి సీట్లు. కానీ ఆ విధంగా ఎక్కడ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు. గతంలో ఆ విధంగా కూడా ఆ ప్రాతిపదికన చేయలేదు, అసలు జనాభా ప్రాతిపదికనే చేశారు. రెండోది, ఈ డీలిమిటేషన్ మీద ఎందుకు అనుమానాలు వస్తున్నాయనేటువంటి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గతంలో జనాభా లెక్కల సేకరణ జరగలేదు కనుక డిఫరెంట్ రీజన్స్ తోటి జమ్మూ కాశ్మీర్ లో, అస్సాంలో డీలిమిటేషన్ జరగలేదు 2001లో. దేశం మొత్తం మీద జరిగినా కానీ మొన్న చేశారు. ఆ ప్రాతిపదికనే మొన్న అస్సాం ఎన్నికలు, అంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు కూడా జరిగాయి. అక్కడ జరిగినటువంటి రాజకీయం ఏమిటి అనేటువంటిది కూడా చూడాలి. ఉదాహరణకి దోడా వెస్ట్, జమ్మూ ప్రాంతంలో దోడా వెస్ట్ అనేటువంటి నియోజకవర్గంలో 50,000 మంది ఓటర్లు ఉంటే, జమ్మూ కాశ్మీర్ లోయ నూర్ అనేటువంటి నియోజకవర్గంలో 192,000 మంది ఉన్నారు. ఏ ప్రాతిపదికన, ఏ శాస్త్రీయ ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ చేశారంటే, ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా జనాభా ప్రాతిపదిక ఎక్కువ మంది జనాభా ఉన్నట్టుగా ఎక్కువ ప్రాతినిధ్యం రావాలి. అదే కనుక వస్తాయితే మరి 192,000 ఒక నియోజకవర్గంలో ఎట్లా వస్తాయి, 50,000 ఒక నియోజకవర్గంలో ఎట్లా వస్తాయి? అది కూడా ఎక్కడ 50,000? జమ్మూ కాశ్మీర్ హిందువులు మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతంలో అక్కడ 6 సీట్లు ఏమో పెంచారు. మెజారిటీ ఎక్కువ మంది జనం ఉన్నటువంటి చోట 1 సీటు పెంచారు, ఇట్లాంటి పనుల ద్వారా. అందుకని వీళ్ళ యొక్క ఎన్నికల కమిషన్ ద్వారా, డీలిమిటేషన్ కమిషన్ ద్వారా చేసేటువంటి ఇలాంటి రాజకీయాలు ఇక్కడ జరిగితే, అస్సాంలో ఏం జరిగింది? ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి ఒక 10 నియోజకవర్గాలు, ఆ 10 నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచే సమస్య లేదు. ఆ 10 నియోజకవర్గాలని ముక్కలుగా చేసి పారేసి హిందువులు, అదేవిధంగా గిరిజనులు మెజారిటీ వచ్చేటువంటి నియోజకవర్గాల కింద విభజించారు. రేపు అలాంటి ఎత్తుగడలు దేశంలో డీలిమిటేషన్ పేరుతోటి మిగతా చోట్ల చెయ్యరనేటువంటి గ్యారంటీ ఏంటి? అనుమానాలు. వీళ్ళ నిర్వాకాన్ని కాశ్మీర్ లోను, అస్సాంలో చూసిన తర్వాత ఇలాంటి అనుమానాలు జనానికి రావా? బీజేపీ వాళ్ళు ఏ కబుర్లు చెప్తే దాన్ని నోట్లో వేలేసుకొని జనాలు వినాలా? ఎందుకు వినాలి? ఇది సమస్య. అందుకని వీళ్ళ ఆచరణ ఇవన్నీ. రెండోది, ఇంతవరకు ఇప్పుడు 2026లో డీలిమిటేషన్ అనేటువంటి ఫ్రీజింగ్ అది రద్దయిపోద్ది ఆటోమేటిక్ గా. రద్దయిపోయిన తర్వాత బీహార్ లోనో లేకపోతే తమిళనాడులోనో లేదా మరొక రాష్ట్రంలోనో ఎన్నికలు జరిగితే ఏ ప్రాతిపదిక మీద జరుగుతున్నారు? ఫ్రీజింగ్ రద్దయిపోయింది కదా, డీలిమిటేషన్ జరగాలి కదా అని చెప్పేసి ఎవరైనా కోర్టుకు వెళ్తే ఇది ఊహాజనితమే. అప్పుడు ఏంటి అనేటువంటి రాజ్యాంగ సమస్య. రెండోది, అసలు 26లో ఇంతవరకు జనాభా లెక్కల సేకరణకు సంబంధించినటువంటి ఏవో కొన్ని సర్క్యులర్లు జారీ చేయడం, లేదా కలెక్టర్లకు అధికారితంగా కొన్ని ఎటువంటివి చేయడం తప్ప ఒక ఎక్సర్సైజ్ అనేటువంటిది ఏ ప్రాతిపదికన జనాభా లెక్కలు చేస్తారు? ఇప్పుడు ఎందుకంటే దేశంలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉంది కదా, బీసీ లెక్కలు కులగణన జరపాలి అనేటువంటి అంశాన్ని అందరూ అంగీకరిస్తున్నారు కదా. మరి ఆ కులగణనతో జనాభా లెక్కలు నిర్వహిస్తారా లేదా అనేటువంటి సమస్య ఎక్కడ ఎవరు ఏం మాట్లాడరు. అందుకని అసలు జరుగుతాయా లేదా 2026లో? ఆ జరిగిన తర్వాత 2 ఏళ్లకు 3 ఏళ్లకు కదా గతంలో జరిగినటువంటి డీలిమిటేషన్ అని కూడా జనాభా లెక్కలు జరిగిన తర్వాత వాటన్నిటిని ఖరారు చేసి మొత్తం అంతా నిర్ధారించుకున్న తర్వాత 2 ఏళ్లకు 3 ఏళ్లకు డీలిమిటేషన్ జరిగింది. ఆ లెక్కన ప్రకారం అయితే 2029 వరకు, ఒకవేళ రేపు జరిగినా కానీ 26లో జరిగినా కానీ 2029లో కూడా డీలిమిటేషన్ కి అవకాశాలు నామమాత్రం. హడావుడిగా చేసేస్తే ఇదిగో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన మాదిరే వాళ్ళకి అవసరమైనటువంటి చోట్ల కొన్ని నియోజకవర్గాలను పెంచుకుంటారు, కొన్ని చోట్ల మనం గెలవం అనుకున్నటువంటి చోట్ల 10 లక్షలు 50 లక్షల మంది నెట్టేసి ఒక నియోజకవర్గాన్ని సృష్టిస్తారు. ఇటువంటి అన్ని కూడా ఉన్నాయి కనుక దీని మీద ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము ఇంత జరిగిన తర్వాత ముఖ్యమంత్రులు వాళ్ళ మిత్రపక్షమే కదా, అకాలీదళ్ కూడా వచ్చింది కదా. దీనిలో రాజకీయం ఏంటి? ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ 2 కొట్టుకున్నాయి, అకాలీదళ్ ఆమ్ ఆద్మీ పార్టీ 2 కొట్టుకున్నాయి, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 2 కొట్టుకున్నాయి. వాళ్ళందరూ వెళ్ళి అక్కడ మాట్లాడితే ఇది రాజకీయ సమస్య కాదు. ఈ డీలిమిటేషన్ లో జనాభా ప్రాతిపదికన జరిగితే వచ్చేటువంటి నష్టాలని నివారించాలనేటువంటిది జనతాదళ్ మన బీజేడీ ప్రతినిధి ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు మాట్లాడాడు?
ఆయనకి ఆరోగ్యం బాగాలేక ఆన్లైన్ లో మాట్లాడారు. ఒరిస్సా ఎందుకు మాట్లాడారు? ఆయన ఏమి ఎన్డీఏ కూటమిలో లేదు, లేకపోతే ఇండియా కూటమిలో కూడా లేరు కదా, కాంగ్రెస్ తో కూడా అంత సఖ్యంగా లేరు కదా. అందుకని దీన్ని రాజకీయం అనేటువంటి వాళ్ళదే పెద్ద రాజకీయం. ఇంత జరిగిన తర్వాత కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు, ఎన్నికల కమిషన్ గాని, కేంద్ర ప్రభుత్వం గాని, ప్రధానమంత్రి గాని మౌనంగా ఉండి వాళ్ళు ఎన్నికల కమిషన్ ఇంకా ఎలక్షన్ కమిషన్ యొక్క స్వయం ప్రతిపత్తులండి. ఎప్పుడైతే 3 సభ్యుల బృందం ఎన్నుకోబడాలి అనుకున్నప్పుడు దాంట్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని పక్కన పెట్టి అధికార పక్షం నుంచి 2 ఉన్నప్పుడే అప్పుడే పోయింది అక్కడ స్వయం ప్రతిపత్తి, లేదంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ట్రాన్స్పరెన్సీ. తీసుకొచ్చి ఇదిగో మేము చేయబోతున్నాం అని చెప్పేసి, మెజారిటీ ఉంది కదా అని చెప్పేసి రేపు పార్లమెంట్ లో చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని, లేదా నితీష్ కుమార్ గాని చేతులెత్తడం, లేదా కంకరని వెనకాల కూర్చొని కంకరని అనుకుని తప్ప వీళ్ళకి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా సమస్య. అప్పుడు వీళ్ళు చేసేది ఏం లేదు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు పరిస్థితి వస్తుంది. అందుకని ఒక రాజకీయ పార్టీగా ఒక విధానపరమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు ఇవ్వడం అనేటువంటిది ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీ వైఖరి. మేము వచ్చినప్పుడు చెప్తాను, బీజేపీ వాళ్ళు అదే చెప్తున్నారు, మీరు అదే చెప్తున్నారు. మీకు వాళ్ళకి తేడా ఏముంది? ఓకే సార్ టైం చాలా అయిపోతుంది. ఒకే ఒక అర నిమిషం. ఇప్పుడు కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ అమిత్ షా గారు ఎక్కడా మాట్లాడలేదు, నేను చూడలేదు అన్నారు. ఆయన తమిళనాడులో ఫిబ్రవరి 25వ తేదీన తిరువణమలై జిల్లాలో రామనాథపురం గ్రామంలో ఊళ్ళో ఆయన బీజేపీ పార్టీ కార్యాలయం ప్రారంభానికి వెళ్లి బీజేపీ కార్యకర్తలతో అడ్రస్ చేస్తూ ఆయన మాట్లాడారు. ప్రోరాట ప్రకారంగా చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కావాలంటే మీరు నెట్ లో చూసుకోండి, ఉంది. ఆయన క్లియర్ కట్ గా ప్రోరాట ప్రకారంగా చేస్తాము, ప్రధానమంత్రి లోక్సభలో పార్లమెంట్ లో హామీ ఇచ్చారు అనేది కూడా స్పష్టంగా ఆయన చెప్పారు. అలా వాళ్ళ ఉద్దేశాలు స్పష్టంగా బయటపెట్టినప్పుడు వెంటనే అది స్టాలిన్ గారు ఆయన ఆందోళన వ్యక్తం చేసిన నెక్స్ట్ డేనే ఈయన దాని మీద మాట్లాడారు. దాని మీద సిద్ధరామయ్య కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు ఫిబ్రవరి 27వ తేదీన. ఇది చాలా తప్పు మాట్లాడాడు అమిత్ షా అని. కాబట్టి బహిరంగంగా ఆయన దక్షిణాది రాష్ట్రాలకు విజిట్ చేసి, తమిళనాడులో విజిట్ చేసి మరీ ఆయన ప్రసంగంలో చెప్పారండి, ప్రోరాటా ప్రకారంగా చేసినప్పటికీ అన్యాయం చేయము దక్షిణాది రాష్ట్రాలకి అని. మరి మీరు ప్రోరాటా ప్రకారం చేసినా అన్యాయం జరుగుతుందని మీ అనాలిసిస్ లో మీరు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ప్రోరాట ప్రకారం చేస్తున్నారా, ఏ ప్రకారం జనాభా ప్రకారం చేస్తారా, ఏం చేస్తారనేది స్పష్టత ఇవ్వాలి. ప్రోరాట ప్రకారం జరిగితే అన్యాయం జరగదు సార్. మీకు టైం అయిపోయింది వెంకటేశ్వర గారు, అయిపోయింది, అలాగే అయిపోవచ్చు. అది చూడాలండి అన్యాయం జరుగుతుందా జరగదా అనేది ఒక్కసారి సైంటిఫిక్ గా అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది. బాజీ గారు, కోటేశ్వర గారు, దీని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నాయి. ఈవెన్ కొంతమంది విఘ్నులే చెప్తున్నారు, మేధావులు కూడా డిఫర్ అవుతున్నారు. ఇక్కడ ప్రోరాటా బేసిస్ మీద న్యాయం జరుగుతుందా అంటే కొంతవరకు ఏదంటారు గుడ్డిలో మెల్లని చెప్పేసి అనుకోవాల్సిందే తప్ప జనాభా ప్రాతిపదికతో పోల్చుకుంటే ప్రోరాటా బేసిస్ మీద కూడా పూర్తి స్థాయి న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ లేదు. దీని మీద ఇన్ డెప్త్ స్టడీస్ జరగాల్సిన అవసరం లేదు. సైంటిఫికల్గా స్టాటిస్టికల్గా మొత్తం డేటాని అంతా కూడా క్రోడీకరించాల్సిన అవసరం ఉంది. దీనికన్నా ఏమైనా బెటర్ మెకానిజం ఏమైనా ఉందా చూడాల్సిన అవసరం కూడా కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ బాజీ గారు, కోటేశ్వర గారు, వెంకటేశ్వర గారు అండ్ శ్రీనివాసరావు గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సిటీ 24/7.